నాశనం చేస్తుంది. మరి ఉత్తరం చూద్దామండి. నాగమణి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పుష్కర స్నానంలో ఏ ఏ దేవతలను స్మరించుకోవాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పుష్కర స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా కృష్ణవేణి పుష్కరాలలో మనం ఉన్నాం కాబట్టి ఏ నదీ పుష్కరాలలో ఉంటే ఆ నదీమ తల్లికి ముందు నమస్కారం చేసుకుని అమ్మా నీ యందు స్నానం చేసేటటువంటి అనుమతి ఇయ్యి అని చెప్పి ఆ నదికి నమస్కారం చేసుకుంటాం. అట్లాగే పుష్కరునకు నమస్కారం చేస్తాం. మొత్తానికి వీటన్నిటికి కారణం పుష్కరుడే. ఆ పుష్కరుడు మహానుభావుడు, ముద్గలుడు అని చెప్పి ఒక మహానుభావుడు. ఆయన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి కోరాడు, అయ్యా నన్ను నీలో లీనం చేసుకో అని అన్నాడు. పరమేశ్వరుడికి 8 తనువులు ఉన్నాయి, 8 శరీరాలు. యా సృష్టి స్రష్టురాజ్య వహతి విధిభూతం యా హవిర్ యాచహోత్రి కాళిదాస్ చెబుతాడు. అలా ఆయన యొక్క అష్టతనువుల్లో జలము ఒకటి. ఈ ముద్గలుణ్ణి జలమునందు నిక్షిప్తం చేసుకున్నాడు. ఆయన కారణంగానే మనం ఈ పుష్కరాలను నిర్వహించుకుంటున్నాం. బృహస్పతి అడిగాడు బ్రహ్మదేవుని కమండలంలో ఉన్నటువంటి ఈ పుష్కరుణ్ణి తనకిమ్మని అడిగితే, ఒక్కొక్క నదిలోను ఒక్కొక్క రాశిలో నువ్వు ప్రవేశించేటప్పుడు ఒక్కొక్క నది యందు ఈ పుష్కరుడు నీతో పాటు వస్తాడు అని చెప్పి, అలా ఏ నది యందు ఆ పుష్కరుడు ఉన్నాడో ఆ నదికి నమస్కారం చేసుకుని అనుమతి తీసుకున్నాక పుష్కరునికి నమస్కారం చేసుకుని స్నానం చేయాలి. అట్లాగే బృహస్పతే పుష్కరుణ్ణి తీసుకువచ్చాడు కాబట్టి అట్లా బృహస్పతికి ఆ నదీమ తల్లికి అట్లా ముగ్గురికి ముఖ్యంగా నమస్కారం చేసుకుని 3 మునకలు వేయటం అనేటటువంటిది స్నాన విధిలో ప్రధానమైనటువంటి పద్ధతి. ముగ్గురిని స్మరించుకుంటారు.